10వ భాగము నేను మీకు అర్పిస్తాను అంటా ఉంటున్నాడు. చదవండమ్మా కొంచెం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గము నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. నిజంగా మనము ఏం మొక్కుతా ఉంటున్నాం? ఈ యొక్క 23 రోజులు 30 రోజుల శిల్వ ధ్యానానికి వస్తూ ఉంటున్నాం. క్రమంగా ఉపవాసాలు ఉంటున్నాము, తగ్గించుకొని ఉంటున్నాం. మన ఒక జీవితాలను శారీరకంగా నల్లగొట్టుకుంటాం.